హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరేష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మన వీడియోలో జనరల్ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ నేర్చుకుందాం. అంటే హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ హౌ టు గివ్ ఆన్సర్స్. జనరల్గా మనం చాలాసార్లు ఇలా తెలుగులో అడుగుతూ ఉంటాం, వేరే వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటాం, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా, మీరు సినిమాలు చూస్తారా, అతడు మిమ్మల్ని రోజు కలుస్తాడా, మీరు చికెన్ తింటారా, ఎవ్రీ ఇయర్ మీరు మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా, ఆమె రోజు వెళ్తుందా, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటాం. వేరే వాళ్ళ అలవాట్లు కానీ, అంటే వేరే వాళ్ళ హ్యాబిట్స్, వేరే వాళ్ళ రెగ్యులర్ యాక్షన్స్ తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. అంటే వారు ఏమి చేస్తారు, ఏం చదువుతారు, ఏం తింటారు, ఇలాంటివి తెలుసుకోవడానికి మనం అడుగుతూ ఉంటాం. సో ఈ వీడియోలో క్వశ్చన్స్ ఎలా అడగాలి అండ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సో ప్లీజ్ ఫర్ మోర్ అప్డేట్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్ us స్టార్ట్ నౌ. ఇంగ్లీష్లో చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ అడగవచ్చు అండ్ ఆన్సర్స్ చెప్పవచ్చు. ఎప్పుడైనా ఎదుటివారి అంటే వేరే వాళ్ళ మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ రెగ్యులర్ యాక్షన్స్ లేదా వాళ్ళ హ్యాబిట్స్ గురించి అడగాలనుకున్నప్పుడు తెలుసుకోవాలంటే క్వశ్చనింగ్ అనేది ఎప్పుడు కూడా డూ అండ్ డస్తో స్టార్ట్ చేయాలి. డూ అండ్ డస్ ఈ రెండిటితో క్వశ్చనింగ్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ చూద్దామా. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అనాలి. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్. ఒకవేళ ఆన్సర్ ఎస్ నేను మాట్లాడుతాను అంటే ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్. లేదు నేను మాట్లాడను అంటే నో ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. డు నాట్ ప్లేస్లో డోంట్ అంటే షార్ట్కట్లో ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అని కూడా పెట్టవచ్చు అన్నట్లు. మీరు కాలేజ్కి వెళ్తారా, డూ యూ గో టు కాలేజ్ అంటే అది ఎవ్రీడే కావచ్చు, లేకపోతే ఎవ్రీ వీక్ కావచ్చు, ఇలా రెగ్యులర్గా ఇలా మనము ఏదైనా అడగవచ్చు. సో డూ యూ గో టు కాలేజ్ వెళ్తారా అంటే అవును నేను వెళ్తాను అనడానికి ఎస్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అని చెప్పొచ్చు. లేదు నేను వెళ్ళను అని చెప్పడానికి నో ఐ డోంట్ గో టు కాలేజ్. ఐ డోంట్ గో టు కాలేజ్, ఐ డు నాట్ గో టు కాలేజ్. ఏదన్నా డు నాట్, డోంట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, అలా అన్నట్టు. ఇప్పుడు మీరు మూవీస్ చూస్తారా అనడానికి డూ యూ వాచ్ మూవీస్, డూ యూ వాచ్ మూవీస్ అనాలి. ఎస్ చూస్తాను అనడానికి ఎస్ ఐ వాచ్ మూవీస్. లేదు నేను చూడను అనడానికి నో ఐ డోంట్ వాచ్ మూవీస్. నో ఐ డోంట్ వాచ్ మూవీస్. మీరు న్యూస్ పేపర్ చదువుతారా, డూ యూ రీడ్ న్యూస్ పేపర్. అవును చదువుతాను అనడానికి ఎస్ ఐ రీడ్. చదవను నో ఐ డోంట్ రీడ్. చూసారా, డూ 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 అంటే క్వశ్చనింగ్ అనేది డూ తోటి స్టార్ట్ అయింది. సో అలా అన్నట్టు. ఇప్పుడు మనము వేరే వాళ్ళ గురించి అడగాలంటే అంటే మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం, వారు వెళ్తారా, వారు చూస్తారా, వారు వస్తారా అనడానికి. సో ఇప్పుడు చూడండి, వారు ప్రతి వారం టెంపుల్కి వెళ్తారా అని అడగడానికి డూ దే గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. డూ దే గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. ఎస్ వెళ్తారు అనడానికి ఎస్ దే గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. వెళ్ళరు అనడానికి నో దే డోంట్ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. నో దే డోంట్ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. ఇలా అన్నట్టు. ఇప్పుడు అతడు రెగ్యులర్గా నిన్ను కలుస్తాడా, డస్ హీ మీట్ ఎవ్రీడే, డస్ హీ మీట్ ఎవ్రీడే అలా. ఇప్పుడు ఆమె
మీ ఇంటికి రోజు వస్తుందా? డస్ షీ కమ్ టు యువర్ హౌస్ ఎవ్రీడే? లేకపోతే ఆమె మీ విలేజ్కి రోజు వస్తుందా అంటే డస్ షీ కమ్ టు యువర్ విలేజ్ ఎవ్రీడే అలా అన్నట్టు. లేకపోతే మీ ఫ్రెండ్ నీకు రోజు కాల్ చేస్తుందా అంటే డస్ యువర్ ఫ్రెండ్ కాల్ యూ ఎవ్రీడే? డస్ యువర్ ఫ్రెండ్ కాల్ యూ ఎవ్రీడే ఇలా అన్నట్టు. ఎస్ చేస్తుంది అనడానికి ఎస్ షీ కాల్స్ మీ ఎవ్రీడే. షీ కాల్స్ మీ ఎవ్రీడే. చెయ్యదు అనడానికి నో షీ డస్ నాట్ కాల్ మీ ఎవ్రీడే. షీ డస్ నాట్ కాల్ మీ ఎవ్రీడే. అతడు రెగ్యులర్గా నిన్ను కలుస్తాడా? డస్ హీ మీట్ యూ ఎవ్రీడే? డస్ హీ మీట్ యూ ఎవ్రీడే అంటే అవును కలుస్తాడు. ఎస్ హీ మీట్స్ మీ ఎవ్రీడే. ఎస్ హీ మీట్స్ మీ ఎవ్రీడే. కలవడు అని చెప్పడానికి నో హీ డస్ నాట్ మీట్ మీ ఎవ్రీడే. నో హీ డస్ నాట్ మీట్ మీ ఎవ్రీడే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే డస్ అనేది వచ్చింది. స్టార్టింగ్ కొన్ని సబ్జెక్ట్స్కు డూ అని వాడాం, తర్వాత డస్ అని వాడాం. ఎందుకు అని అడిగితే డస్ తర్వాత మీరు గమనిస్తే అక్కడ హీ షీ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు ఇంగ్లీష్లో వీటిని. సో డస్ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నాయి అంటే ఉంటే సింగులర్ ఉంది, హీ ఉంది లేదా షీ ఉంది, లేకపోతే ఏదైనా నేమ్ ఉంటుంది. సో అంటే హీ షీ ఇట్ లేదా నేమ్స్ను ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ గురించి అడిగేటప్పుడు అంటే హీ గురించి కావచ్చు, షీ గురించి కావచ్చు, సో దాని ప్లేస్లో ఏదైనా నేమ్ ఒకరి గురించి సింగులర్ నేమ్ పెట్టి అడగాలనుకున్నప్పుడు సో డస్ అని వాడాలి అలా అన్నట్టు. సో డస్ హీ గో ఆయన వెళ్తాడా? డస్ హీ కమ్ ఆయన వస్తాడా? ఆన్సర్లో ఎస్ హీ కమ్స్ వస్తేనేమో ఎస్ హీ కమ్స్ అంటే ఎస్ యాడ్ చేయాలన్నట్లు ఆన్సర్లో కూడా. అలా రాడనుకో నో ఈ డస్ నాట్ కమ్, నో ఈ డస్ నాట్ కమ్ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఈ రీతిగా మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్ నిన్ను తిడుతుందా? డస్ యువర్ మదర్ స్కోల్డ్ యూ? డస్ యువర్ మదర్ స్కోల్డ్ యూ ఎందుకంటే మదర్ అనేది షీ కిందికి, సో థర్డ్ పర్సన్ సింగులర్. సో డస్ యువర్ మదర్ స్కోల్డ్ యూ? అవును తిడుతుంది అనడానికి ఎస్ షీ స్కోల్డ్స్ మీ ఎవ్రీడే. లేదు తిట్టదు అనడానికి షీ డస్ నాట్ స్కోల్డ్ మీ. షీ డస్ నాట్ స్కోల్డ్ మీ. డస్ నాట్ను షార్ట్కట్లో డజంట్ కూడా అనొచ్చు. షీ డజంట్ స్కోల్డ్ మీ అలా. ఫ్రెండ్స్, ఇలా మీరు మీకు ఇష్టమైన రీతిలో క్వశ్చన్స్ అడగవచ్చు అన్నట్లు. ఈ వీడియో చివరిలో మనం రోజు చేసే యాక్షన్స్తో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో యూ కెన్ రీడ్ అండ్ లెర్న్ మోర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్ అండ్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ to ask questions and give answers. Thanks for watching.